చందమామ కథ గర్వభంగం. కందికుప్ప అనే గ్రామంలో కైలాస శాస్త్రి అనే జ్యోతిష్య పండితుడుండేవాడు. జ్యోతిష్యంతో పాటు పూజలు పునస్కారాలు చేసి జాతకంలో ఉండే గ్రహ బాధలు అవి నివారించగలడని ఆయనకి పెద్ద పేరు. చెట్టు లేని చోట ఆమదపు మొక్కే పెద్ద చెట్టు అన్నట్టు అతన్ని ప్రశ్నించి ఎదురు మాట్లాడగల మరొక జ్యోతిష్య సిద్ధాంతి లేకపోవటంతో కైలాస శాస్త్రిలో అహంకారంతో పాటు నోటి దురుసుతనం కూడా పెరిగింది. అవసరం కొద్దీ తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఆయన, నేను అన్నదే మాట, నేను చెప్పింది జరిగి తీరుతుంది, అంతా నేను చెప్పినట్లే చెయ్యాలి, నా మీద నమ్మకం లేక వెటకారం చేసిన వాళ్ళను శపిస్తాను అనేవాడు ధీమాగా. ఒకసారి కాకతాళీయంగా ఇద్దరు ముగ్గురు కైలాస శాస్త్రితో గొడవపడి తిట్లు తిన్న కారణంగా కష్టాల పాలై కైలాస శాస్త్రిని క్షమాపణ వేడుకొని పూజలు చేయించుకోవటంతో ఆయన నిజంగానే శాపాలు కూడా ఇవ్వగలడని జనం అనుకోసాగారు. ఇది ఆ నోట ఈ నోట విన్న కైలాస శాస్త్రి, ఆహా, నా శక్తి ఏ పాటిదో నలుగురికి అర్థమైందన్నమాట. నాకు కర్ణపిశాచి ఉన్నది, ఎవరైనా ఏమన్నా అనుకుంటే ఇట్టే తెలిసిపోతుంది. నిత్యం శివాభిషేకాల వల్ల నాకు వాక్శుద్ధి లభ్యమైంది, నేను ఏదంటే అది జరిగి తీరుతుంది అని జనాన్ని భయపెట్టసాగాడు. ఇలా ఉండగా రామనాథం అనే ఆసామి కొత్తగా ఆ గ్రామానికి కాపురం వచ్చాడు. ఆయన అక్కడ కొంత పొలం కొని వ్యవసాయం చేసుకుంటూ ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు. త్వరలోనే ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది. రామనాథం ఆ ఇల్లు కొని గృహప్రవేశం చేసే ముందు ఆ ఇంట్లో ఏవైనా దోషాలున్నాయేమో చూసి చెప్పమని కైలాస శాస్త్రిని కోరాడు. కైలాస శాస్త్రి ఇల్లంతా పరిశీలించి, ఈ ఇల్లు కొనే ముందే నా సలహా అడగవలసింది, ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. ఈ ఇంటికి ఇంతింత అనరాని వాస్తు దోషం ఉన్నది, ఎంత కటువైనా నిజం పలకమని జ్యోతిష శాస్త్రకారులు శాసించారు. అందువల్లే చెప్తున్నా, ఈ ఇంటి యజమాని పుట్టుక్కున చేస్తాడు, ఈ ఇల్లు తక్షణ వదిలేయ్ అన్నాడు. ఈ మాటలు విని రామనాథం నీరు కారిపోయాడు. అయితే పక్కనే ఉండి అంతా విన్న ఆయన అత్తగారు తోక తొక్కిన పాములాగా చుర్రుమంటూ లేచి, ఏమిటేమిటి, ఇంటి యజమాని పుట్టుక్కున చేస్తాడా? నువ్వు నీ జ్యోతిష్యం మండిపోను. శుభమాని నాలుడు గృహప్రవేశం చేద్దామనుకుంటుంటే అవాచ్యాలు అపశకనాలు పలుకుతావా? నీ కాళ్ళు చేతులు విరిగిపోను, నీ నడుం పడిపోను అంటూ తిట్టసాగింది. రామనాథం అత్తగారి తిట్ల దండకాన్ని ఆపాలని చూశాడు, కానీ ఆమె వినిపించుకోలేదు. అప్పుడు కైలాస శాస్త్రి పిలకను గట్టిగా జాడించి జంధ్యాన్ని కిందకి మీదకి గట్టిగా గుంజుకొని, ఆహా, ఈ కైలాస శాస్త్రి వంటి ఉద్దండ జ్యోతిష్కుణ్ణే దుర్భాషలాడే వాళ్ళు పుట్టుకొచ్చారన్నమాట. సరే వినండి, ఒకే ఒక్క పూజ చేసి ఒకే ఒక్క మంత్రం జపించి మిమ్మల్ని అందరినీ అష్ట కష్టాలు పాలు చేయకపోతే నేను కైలాస శాస్త్రినే కాదు అని కోపంతో నిలువెల్లా ఊగిపోతూ వీధిలోకి వెళ్ళిపోయాడు. అయినా అప్పటికి రామనాథం అత్తగారు ఊరుకోక, నువ్వు ఎక్కిన మంచం దిగకుండా 6 నెలల యమ బాధలు అనుభవిస్తావు అంటూ వెనక నుంచి తిట్టసాగింది. కైలాస శాస్త్రి అవమాన భారంతో కోపంతో ఉక్కిరి బిక్కిరైపోతూ వీధిలో తాను ఎటు వెళుతున్నది ఆలోచించుకోకుండా వీళ్ళకు చేతబడి చేసి సాకిని ఢాకినీలను ప్రయోగించి సర్వనాశనం చేసేస్తాను అని పళ్ళు కొరుకుతూ తల వంచుకుని నడుస్తున్నంతలో ఒక 2 ఎడ్ల బండి ఆయన్ని ఢీ కొట్టింది. ఆ దెబ్బకు శాస్త్రికి నడుం జారి కాళ్ళు చేతులు స్వాధీనం తప్పి కింద పడిపోయాడు. ఇది చూసిన జనం ఆయన్ని మోసుకుంటూ పోయి ఇంట్లో మంచం మీద పడుకోబెట్టారు. దాంతో ఆయన 6 నెలల పాటు అడ్డమైన వైద్యాలన్నీ చేయించుకొని ఎలాగైతేనే చివరకు మంచం దిగి నడవసాగాడు. ఈలోగా రామనాథం అత్తగారి నోటి దురుసుతనం తిట్ల ప్రభావం గురించి జనం కథలుగా చెప్పుకోసాగారు. ఆమె తిట్టుకు తిరుగులేదని, కైలాస శాస్త్రి వంటి మహా జ్యోతిష్కుణ్ణి ఆమె తిట్టుకు 6 నెలలు మంచం ఎక్కాడని వాళ్ళు నమ్మారు. దానితో లోగడ కైలాస శాస్త్రి అంటే ఉన్న భయం, భక్తి రామనాథం అత్తగారి పట్ల కూడా చూపించడం ప్రారంభించారు. కైలాస శాస్త్రి బాగా తేరుకున్నాక ఒకనాడు భార్యతో, ఆ రామనాథం అత్త తిట్టుకి శాపానికి అంత శక్తి ఉండదని గ్రామంలో అమాయకులు నమ్ముతున్నట్టున్నది.
ఆ రోజు ఒళ్ళు తెలియని కోపంలో వీధి వెంట నడుస్తూ నేను ఎడ్లబండిని గుద్దానో లేక అదే నన్ను గుద్దిందో నాకే తెలియటం లేదు. సరే, గతం గతః. ఇప్పుడు నేను సహస్ర రుద్రాభిషేకం చేసి ఆ వదరుబోతు నోరు జీవితాంతం పడిపోయేలా చేస్తాను. వేగిరం పూజకు సర్వం సిద్ధం చెయ్యి అన్నాడు పళ్ళు కొరుకుతూ. కైలాస శాస్త్రి భార్య అంతా శాంతంగా విని చిన్నగా నవ్వి, కయ్యమైనా వెయ్యమైనా సమఉజ్జులతో చెయ్యాలి. పూజలు చేస్తే గాని మీరు ఆవిడ్ని శపించలేరు. ఆవిడ ఏ పూజా పునస్కారాలు లేకుండానే వట్టి నోటి మాటతో కావాలనుకున్న వాళ్ళకి కీడు చేయగలదు. నా సంగతికేం కానీ జనం దృష్టిలో మీకన్నా ఆవిడే గొప్పది. అందుచేత మీరు ఆవిడ్ని మంచి చేసుకొని మీకు ఇష్టం లేని వారిని, మీ మాట కాదన్న వారిని ఆవిడ చేత తిట్టించండి. మీ పూజలు అవి పుణ్యం కోసం అట్టి పెట్టుకోండి అన్నది. భార్య ఇలా అనగానే కైలాస శాస్త్రి ఆలోచనలో పడ్డాడు. పండితుడై ఉండి జన కళ్యాణం కోరుకోవలసిన తనకు తాత్కాలిక ఉద్రేకంలో మర్యాద మరచి తిట్లు తిట్టే రామనాథం అత్తగారికి మధ్య ఉన్న తేడా ఏమిటో ఆయనకు అర్థమై ఉన్న గర్వం వదిలిపోగా లజ్జతో తల వంచుకున్నాడు. ఇది గ్రహించాక కైలాస శాస్త్రి ఇక ఆ గ్రామంలో ఉండడానికి మొహం చెల్లక మరొక గ్రామం చేరి కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకొని ఒకనాటి రాత్రివేళ కుటుంబంతో సహా దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ కథలో కైలాస శాస్త్రి పండితుడై ఉండి కూడా విచక్షణ కోల్పోయి ఎదుటివారికి చెడు జరగాలి అని కోరుకున్నాడు. అది ఆయనకే జరిగింది. అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఎప్పుడు శుభం పలకాలి, శుభం జరగాలని కోరుకోవాలి అని. అప్పుడు ఆ శుభం మనకు కూడా జరుగుతుంది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.